ప్రకృతి మనం ఎప్పుడో దివిసే 30 చూసాము. అలాగే ఉద్దురు తుఫాన్ వైజాగ్ విశాఖపట్నం చూసాము. లేకపోతే మన పుట్టం క్రితం గోదావరి గండి కొడతాం చూసాము. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన సందర్భంలో ఆనందంగా ఉండి ప్రజలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకెళ్తారంటే ప్రకృతి విలయతాండం చేసి మానవులు చేసిన తప్పిదాల వల్ల గత ప్రభుత్వం చేసిన పాపాలు కూడా శుద్ధి చేస్తానికి పంచభూతాల సాక్షిగా వర్షము నీరు వెళ్ళి విజయవాడ నగరాన్ని శుద్ధి చేసిందని అనుకున్నా కానీ ప్రజలకి చాలా ఆస్తి నష్టము జరిగింది. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు, భారతీయ జనతా అందరూ కూడా, కూటమి సభ్యులందరూ కూడా ప్రజల్ని అక్కడ సుజనా చౌదరి గారు కానీ, లేకపోతే మన ఎమ్మెల్యేలు కానీ, అందరూ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా చాలా చక్కగా కాపాడారు. ప్రాణ నష్టం జరగకుండా దీని వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియపేసి ఒక ప్రజాప్రతినిధులు, ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఒక మహిళ అయిన రాష్ట్ర అధ్యక్షురాలు అయిన వాళ్ళందరూ కూడా నీటిలోకి వెళ్ళి, ఆ మురికి నీళ్ళలోకి వెళ్ళి, ఆ వరద నీళ్ళలోకి వెళ్ళి ప్రజలను కాపాడుతుంది. ఇది ఎక్కడో చూస్తూ ఉంటాం, అది మనం ప్రత్యక్షంగా చూసాం. వాళ్ళందరికీ మనం అందరం పాదాభివందనం చేయాలి. అలాగే రేపు కార్తీక మాసం అని కానీ, లేకపోతే దేవీ నవరాత్రులని కానీ మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మనం చాలా ఆడంబరంగా ఖర్చులు పెడుతుంటాం ఒక ఉత్సాహంగా. నా ఉద్దేశంలో ఈ కార్తీక మాసం వనభోజనాలు ఇలాంటి అన్ని సామాజిక వర్గాలు అందరూ కూడా దాన్ని మానేసి ఆ డబ్బుని ఈ విజయవాడ ముంపు ప్రాంతాల్లో నష్టపోయిన పేద ప్రజలకు అందిస్తే బాగుంటుందేమో నా సూచన. ఎందుకంటే మనం ఈ రాష్ట్రంలోనే ఆదుకోవటానికి మనం కూడా వృథా సాయం చేస్తే బాగుంటుందని కుల పెద్దలందరికీ, యువతకి అందరికీ నా అభిప్రాయం. అలాగే మా రాజానగరం ఎమ్మెల్యే గారు, అలాగే మా ఇన్ఛార్జ్ అని బొడ్డు వెంకటేశ్వర గారు, మా మేడం, వీళ్ళందరూ కూడా వరద బాధితులు మా నియోజకవర్గం తరపు నుంచి వెళ్ళి ప్రజలను ఆదుకున్నందుకు వారికి కూడా నా ఎన్డీఏ కూటమి సభ్యుల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతే.